కొల్లా వెంకట కృష్ణయ్య గారి జయంతిని పురస్కరించుకొని ఒక చిన్న నివాళి. మాస్టర్ గారి శివైక్యం పొందే నాటికి ఆయన వయస్సు 56 సంవత్సరాలు. అంటే మొత్తం కూడితే వచ్చేది 2. ఈ నివాళిలో అందరూ ఇద్దరిద్దరే, అంటే 2గా. ఎల్లరికూ ఆదర్శ జీవనులు మాస్టర్ కొల్లా వెంకట కృష్ణయ్య. సంఘజీవి మానవుని జీవితం సంఘటనల సమ్మేళనం. జననం నుండి మరణం వరకు మధ్య గడిచే జీవితంలో చెప్పుకోదగిన సందర్భ జ్ఞాపకాలు ఎవరికైనా కొన్నే ఉంటాయి. కానీ కన్ను తెరవడం ఒక చారిత్రక సన్నివేశమైతే, కడసారి రెప్పవాల్చడం కూడా స్మరణీయంగా మిగిలిపోయిన చరిత్ర మన కొల్లా వెంకట కృష్ణయ్య గారిది. కన్న తండ్రి, పెంపకపు తండ్రి, నడుమ ప్రేమాస్పదుడైన కొడుకుగా అటు కొల్లా వెంకట సుబ్బారామనాయుడు, ఇటు సూర్యనారాయణ గార్ల పట్ల భక్తి గౌరవాలు. ఆప్తమిత్రులు, శ్రీయుతులు సత్యనారాయణ, వెంకట సుబ్బయ్యలతో ప్రాణ స్నేహితునిగా ప్రేమాభిమానాలు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఎస్సి విద్యార్థిగా ప్రొఫెసర్ రామచంద్రరావు మరియు తిరువెంగళరావుల ప్రియ శిష్యుడై కనబరిచిన గురుభక్తి శుశ్రూషలు. మొత్తం మీద శ్రీకృష్ణమూర్తిలా ఇద్దరు తండ్రుల ముద్దు బిడ్డై ఇటు రేపల్లెలో అటు మధురలో తుదకు ద్వారకలో జనాదర్శ జీవనం గడిపిన కొల్లా వెంకట కృష్ణయ్య గారి మూర్తిమత్వం కూడా అధ్యాపక చారిత్రక ప్రసిద్ధిగానే నడిచింది. శ్రీకృష్ణుడు కూడా జగద్గురువై సమాజానికి దిశానిర్దేశం చేశాడు కదా. ఆయన బోధించినది భగవద్గీత. ఈ కృష్ణయ్య బోధపరిచినది భౌతిక శాస్త్రీయ గీత. కుటుంబ బాధ్యతల నిర్వహణలో ఉక్కు స్తంభంలా నిలబడ్డ వ్యక్తిత్వం ఆయనది. కుటుంబం గురించి చెప్పుకుంటే ఆయనకు 2 చెల్లెళ్ళు. మొదటి చెల్లి శ్రీదేవి ఆర్గానో పాస్ఫరస్ కాంపౌండ్ పాయిజన్తో మంచం పట్టిన భర్తని 30 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాచుకున్న స్త్రీ. క్యాన్సర్ రాకాసికి మరదల్ని ఆస్పత్రి వారు చికిత్స చేయలేక పంపించేస్తే తన ఇంటిలోనే సంరక్షణ సౌకర్యాలతో సాయశక్తులా సేవ చేసిన ఉన్నత స్త్రీ. 85 ఏళ్ల వ్యాధిగ్రస్తురాలైన కన్న తల్లిని 15 ఏళ్ల పాటు చంటి పాపలా కాపాడుకొని ఆమెకు 100 వసంతాల జీవన శోభనిచ్చిన పరమాదర్శ స్త్రీ. మాతృదేవోభవ అని వల్లించడం కాదు, తల్లికి అంతకు మించిన సేవలందించిన నిరుపమాన మాతృభక్తికి ప్రతీక ఆమె. కన్నా మరియు పెంపుడు పిల్లల కోసం అనంత వాయువులలో లీనమైన 2వ చెల్లి. మద్యపాన వ్యసనంతో పట్టించుకోని మగడు తన ఆత్మాహుతితోనైనా మారుతాడని అగ్నికి ఆహుతైపోయిన 2వ చెల్లెలు కోటేశ్వరి. విధి ఎంత విచిత్రమో చూడండి. ఆమె జననం మే 10, 1960, అంటే మదర్స్ డే రోజున. ఆమె శివైక్యం పొందేటప్పటికీ ఆమె వయస్సు 29 సంవత్సరాలు. అంటే మొత్తం కూడితే వచ్చేది 2. వారి కుటుంబానికి అండగా నిలిచిన అన్న కృష్ణయ్య, చెల్లెలు భర్తను, సంతానాన్ని తన ఇంట తన కంట కాచుకున్న మహోపకారి ఆయన. ఒకవైపు చెల్లెలి పార్థివ దేహం, ఇంకొక వైపు కన్న కొడుకులంటే ఎక్కువగా చూసుకున్న విద్యార్థులు. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. ఎక్కడో 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసరావుపేట నుంచి మేమంటూ మీకు అండగా ఉంటాము అంటూ వారి కుటుంబాలను కూడా వదిలేసి 20 రోజులు 35 మందికి సేవ చేసిన వీరు ఈ తోబుట్టువులు కాకుంటేనేమి, తోడుగా ఉన్నామన్న హామీ. వీరిరువురు శ్రీమతి గజ్జల శేషమ్మ, మాదర్ల స్వరూపారాణి గార్లు. వీరిద్దరూ ఝాన్సీ మరియు నీలిమ తల్లులు. రామభరత లక్ష్మణుల కంటే బాగుగా వీరి బంధం. తండ్రులు వేరైనా తనకు తమ్ముళ్ళు వారు. ఆత్మీయంగా సంభావించి విడివిడిగా ఉన్న వారిని కలివిడిగా గడిపే ఉమ్మడి బంధంతో శంకరరావు, దేవీప్రసాదరావు గార్లతో 30 ఏళ్లు అన్నగా మిన్నగా మెలిగిన ఆత్మీయ మనస్కులు వెంకటకృష్ణయ్య గారు. కొల్లా వెంకట రవీంద్రనాథ్, కొల్లా క్రాంతి కిరణ్ కుమార్ వీరి రక్త సంబంధ సంతానమైతే, బి రాంప్రసాద్, పివి రజనీకాంతులు కృష్ణయ్య గారి ప్రేమానురక్త సంతానమైన పెంపుడు కొడుకులు. సంతాన సమానులైన విద్యార్థుల మాట సరే సరి. సురేష్, నారాయణ, సుధాకర్, సుభాని. చిరాకులో కూడా చిద్విలాసానందం పొందేది. మురహరిరావు, కె రామ్మోహన్ రావు గార్ల సాన్నిధ్యంలోనే. స్నేహ సాన్నిహిత్య విషయానికొస్తే బోస్, సుఖదేవ్ గార్ల తరువాతనే ఎవరైనా.
జీతం తక్కువ ఉన్నప్పుడు ఆర్థిక హస్తాలుగా శ్రీయుత సివిఆర్ వెలగా రామారావు గార్ల సహాయం వెలకట్టలేనివి. మరి మహేష్, కోడెల లక్ష్మీనారాయణ గార్లను మామ, బావ పలకరింపులతో పులకరించిన హృదయం కృష్ణయ్య గారిది. ఆరోగ్య భాగ్యానికి అండదండలైన వైద్య శ్రేష్ఠులు డాక్టర్ల ద్వయం సీతారామయ్య గారు, వెంకటేశ్వరరావు గారు. మాస్టర్ గారి జీవితంలో ఇద్దరు గేమ్ చేంజర్స్, లావు రత్తయ్య గారు, కోటేశ్వరరావు గారు. అశేష శిష్యకోటిలో ఉషా, పవన్లు అగ్రేసరులైతే ప్రియ శిష్యులలో శిశిర, సుమల గురించి చెప్పుకోవాలి సుమా. ఇంకా కృష్ణయ్య మాస్టారు మమతానురాగాలను చూరగొన్న విద్యార్థులలో ప్రతి అమరావతి బ్యాచ్లో ఇద్దరేసి వంతున తీసుకుంటే రామారావు ప్రవీణ్, శ్రీకాంతి విజయ, కిరణ్మయి సుష్మా, రామకృష్ణ సురేష్, శ్రీకృష్ణ శ్రీధర్, ఎల్ఎన్ రావు, పి రవి, శ్రీధర్ తిరుపతిరావు, ఝాన్సీ నీలిమ, గీత రత్న, సాంబశివరెడ్డి సతీష్ చంద్ర, వెంగళరెడ్డి రామిరెడ్డి, భారతి రేఖ, శ్రీమాన్ రాజేంద్ర ప్రసాద్, పిఎస్ రెడ్డి రంగనాయకులు, సతీష్, రవిశంకర్, హిమబిందు, దీపక్, సృజన్ కుమార్, చంద్రశేఖర్, ఇలా ఎందరెందరో. అయితే తిట్లను కూడా దీవెనలుగా పొందిన విద్యార్థినులు ఇద్దరున్నారు. పార్వతీపురం ఉష, సాయిలక్ష్మి. I'm so glad to have this opportunity to talk about Krishnaya uncle. He is an incredible gift for motherland and the whole world because his students are serving everywhere across the world. Naku auntie uncle to unna anubandham, it's so precious for me. I'm deeply moved by their support. Your kindness will be forever cherished in my heart. Still, I'm filled with gratitude for your generosity and feeling of love accompanies it. Uncle strongly believed that education transforms lives. I'm the best example. But sadly, he is no longer with us. Love you so much, auntie and uncle. తెలివైన శిష్యురాళ్లే వీరిని మందలిస్తే మిగిలిన విద్యార్థి బృందం జాగరూకతతో చదువుతారని కృష్ణయ్య గారి అంతరంగం. మాస్టారి క్రమశిక్షణ విధానానికి అలవాటు పడలేనేమోనని అటునుంచి అటే వెళ్ళిపోయిన చలపతి, సతీష్లను కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే. రాంప్రసాద్, శ్రీనివాసరెడ్డి కూడా విద్యా సంవత్సరం మధ్యలో వెళ్ళిపోయే ప్రయత్నం చేసినవారే. ప్రయత్నం విఫలమై ఇప్పుడు మహోన్నత స్థానంలో ఉన్నారు. ఇలాంటి క్రమశిక్షణ వల్లేనేమో ఇద్దరు శిష్యులు ఇద్దరు ముఖ్యమంత్రులకు కుడి భుజంలా ఉన్నారు. వారు డాక్టర్ సాంబశివారెడ్డి, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు దేశం గర్వించదగ్గ కేంద్ర మంత్రి. ఇంతటి వ్యక్తి మాస్టారు గారి గురించి ఇన్నేళ్ల తర్వాత కూడా మారని తన మహోన్నత అభిప్రాయాన్ని చెప్పిన విధానం ఇదిగో. రవి, హౌ కెన్ ఐ ఫర్గెట్ యూ అండ్ చిన్ని? యోర్ డాడ్ వాజ్ ఫౌండేషన్ ఆఫ్ మై సక్సెస్. ఇన్స్టిట్యూట్ పద్ధతిగా నడవడానికి వెన్నుదన్నుగా నిలిచిన వారు వైఎస్ఆర్ గారు, ఉమామహేశ్వరరావు గారు. చాలా బాధ్యతాయుత నిర్వహణ వీరిది. కొసరాజు రామారావు, ఎంవి నారాయణ గారులైతే కృష్ణయ్య గారితో గల వారి హృదయానుబంధం కొద్దిపాటి ముఖపరిచయంతోనే 1997-98 మధ్యకాలాన గుంటూరు హాస్టల్కి తెలంగాణ నుంచి తెలంగాణ వేబిల్ వేసి మెటీరియల్ పంపిణీ చేసి మాస్టారు గారికి 6 లక్షల రూపాయల వరకు ఆదా అయ్యేలా చేసిన పరశురామరాజు గారు మరియు కృష్ణమూర్తి గారు వందనీయులు. 2001లో కృష్ణయ్య గారి తదనంతరం కుటుంబానికి చేయూతగా నిలబడిన జగదీశ్వరరావు గారు 2002 నుండి 2003 వరకు పెన్షన్ ఆఫీస్ దగ్గర పడిగాపులు పడి మాస్టారు గారి సతీమణికి ఆ పెన్షన్ మంజూరయ్యేలా చేశారు. దీనికి కారణం వారి ఔదార్యం, మాస్టారు గారి మంచితనమును. రెండో వ్యక్తి శ్రీ జాజిబాబు గారు. 1991లో మాస్టారు గారు కొన్న మద్రాసులోని స్థలం అమ్మిన వ్యక్తి ఎంతకు రిజిస్ట్రేషన్ చేయకపోతే 2005 నుండి 2008 వరకు శ్రమించి చివరకు మాస్టారు గారి కుటుంబానికి ఆ స్థలం దక్కేలా చేసిన పరోపకారి జాజిబాబు గారు.
జాజిబాబు గారికి కృష్ణయ్య గారంటే ఎనలేని గౌరవాభిమానాలు. మాస్టర్ గారు శివేక్యం పొంది ఇప్పటికి 25 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా శ్రీరామ రక్షగా ఉన్నవారు పెమ్మసాని నరసింహారావు గారు మరియు పెమ్మసాని పాండురంగారావు గారు. మాస్టారు గారు వారి స్నేహితులతో ఉన్న బంధం శ్రీకృష్ణ సుధాముని మైత్రి బంధం కన్నా అధికాధికం. వంచకులను, మోసగాళ్లను, తన వల్ల ఉపకారం పొంది తనకే అపకారం తలపెట్టిన వాళ్లను ఏమీ అనకుండా, అననివ్వకుండా కాలచక్ర ప్రయోగధాటికే వదిలేసిన సాధుతత్వ కృష్ణావతారులు కృష్ణయ్య మాస్టారు. కాని రక్షరేఖలెన్ని ఉన్నా కాలగమనంలో వాటిల్లే పరిణామాల ఫలితాలు ఆత్మీయులకు తీరని శిక్ష. అందరి బంధువైన కొల్లా వెంకటకృష్ణయ్య గారి ఆత్మీయులకు, శిష్యులకు, స్నేహితులకు ఆశనిపాతమైన తేదీ 17/7/2001. శేఖర్ గారి కారు ఉదయం 10 గంటలకు రాజరాజేశ్వరి కోవెల ముందు ఆగింది. కృష్ణయ్య మాస్టారి నడక గుడివైపు సాగింది. గర్భాలయంలో మాస్టారి చేతుల మీదుగా ప్రమిదలో ఒత్తి కొస చిరు వెలుగులు చిమ్మే సమయాన మాస్టారి వేలు ఆ వేడికి చురుక్కుమనడం, ఆయన ఛాతిలో ఎడం పక్క కలుక్కుమనడం తెలుస్తోంది. ఆయనకు తోడుగా ఉన్నవారికి పరిస్థితి తీవ్రత అర్థమై నెల్లూరు బొల్లినేని ఆసుపత్రికి తీసుకొచ్చేశారు. పట్టిన సమయం 10 నిమిషాలే. కాని అప్పటికే ఆ కడ ఊపిరి సవ్వడిని అనంత వాయువులు ఐక్యం చేసుకున్నాయి. ఐసీయూలో పార్థివ శరీరం నిస్తేజంగా ఉపకారం పొందిన చుట్టాలిద్దరు పేర్లను శేఖర్ గారు చెప్పినా చెప్పడానికేమీ లేనట్లుగా మాస్టరు గారు శాశ్వత నిద్రలోకి చేరిపోయారు కదా. ఆ ఇద్దరు తాము వెళ్ళేమి చేస్తాములే అని మలిచూపులకు కూడా రాకుండా మరలిపోయారు. 10-15 ఏళ్లు పడి పడి తిన్న ఆ బాంధవ్యం పడిపోయిన పార్థివ దేహాన్ని చూడటానికి, బంధువులను పరామర్శించడానికి కూడా రాకపోవడం విడ్డూరమే. కృతజ్ఞతకు వారి ప్రవర్తన సజీవ సాక్ష్యమైతే, కృష్ణయ్య మాస్టారి చైతన్య రహిత కాయం నిర్జీవ సాక్ష్యం. అవిశ్రాంతంగా అలవోకగా భౌతిక శాస్త్రాన్ని బోధించిన ఆచార్యుని భౌతిక దేహాన్ని మాస్టారు గారితో రసాయన బంధంలా ఉన్న ఉపాధ్యాయులు శ్రీ పువ్వాడ రమణయ్య గారు మాస్టారు గృహానికి చేర్చారు. ఆయన కష్టార్జితమే వారి అంత్యక్రియలకు ఆలంబనమైంది. నికృష్టులు ఎందరుండి ఏం లాభం సమాజానికి? ఆ కృష్ణునిలా కష్టాలలో పుట్టి క్లిష్ట సమయంలో తోటివారి కోసం నిలబడి తన అంత్యకాలానికి ఏం మిగిల్చుకోలేని నిరాడంబర నిస్వార్థ పరోపకారశీలి అయిన శ్రీ కొల్లా వెంకటకృష్ణయ్య మాస్టారు అంటే జీవనాదర్శ గగనాన మెరుపులీనే మాస్టారు. కొల్లబోని గురు శిష్య వాత్సల్య సేతువు, అభిమాన హేతువు శ్రీ కొల్లా వెంకటకృష్ణయ్య మాస్టారు. ఊహ తెలిసిన తరువాత ఎన్నెన్నో మర్చిపోలేని తీపి గుర్తులు. ఊహకందని మర్చిపోలేని కళ్ళు చెమర్చే చేదు జ్ఞాపకాలు. అవి కూడా 2. మీ రవీంద్రనాథ్.